సామెతల ద్వారా మాతో మాట్లాడిన విధానానికే నీకు స్తుతులయ్యా. బుద్ధిహీనత కలిగి ఉంటే మేము ఏ విధంగా ఉంటాము, బుద్ధిమంతులుగా ఉంటే ఏ విధముగా ఉంటాము మాకు తెలియజేసామయ్యా. మేమందరము మాలో ఉన్న బుద్ధిహీనతను వదిలిపెట్టి నీకు ఇష్టమైన నీతిమంతులుగా ఉండే కృపను అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నువ్వు చూపిన కృపకే ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చలేమయ్యా. నీ ప్రేమను అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు తప్ప ఏమి చెల్లించలేము తండ్రి. యేసయ్యా, నీ దయగలస్తం ఇక్కడ ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షముగా నిలవబడుచుండగా నీ సేవకుని నీ శక్తితో నింపమని అడుగుతున్నాను దేవా. నీ సేవకుని యొక్క ముఖాంతరంలో నుండి మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. మీరు మాట్లాడుతుండగా మీ వినగల చెవి, గ్రహింపగల మనసు, నీ వాక్యములకు లోబడే మనసును మా అందరికీ దయచేసి తద్వారా మహిమ, ఘనత, ప్రభావమును కేవలం మీరు మాత్రమే పొందుకొనుమని నజరేయుడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ముందుగా సాక్ష్యాలు ప్రారంభించిన గారికి వాక్య సందేశం దగ్గర ప్రార్థించిన వాస్తవం గారికి చేస్తున్నారు. ఈ క్రమంలో దైవ సందేశానికి ప్రారంభించుకుందాం. సద్వినియోగం చేసుకోవాల్సిన చేస్తూ పాస్పోర్ట్ గారికి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. కొన్ని వచనాలను మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుని ఈ ఉదయకాలంలో కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయించుండగా వారందరూ కునికి నిద్రించుచుండది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారంటే కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడుని బుద్ధి గల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునడని చెప్పింది. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. అతడు తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనందరితో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీ వందనాలు. ఎంతవరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారు, మీ ఆత్మ నడిపింపునిచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని నేను మరలా ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్ముడా మీరే మా అందరితో మాట్లాడను. మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, నీ వాక్యమునకు లోబడే మనస్సును ఇక్కడ ఉన్న అందరికీ అనుగ్రహించి ఎత్తబడుతున్న వాక్యము అయ్యా మాలో 30 60 100 ఫలించే కృపనిచ్చి మహిమారోపించుకొనమని మీ కృపావాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనబడికి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఇది మరొకసారి మీ మధ్యకు రావటానికి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి దేవదేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. అమ్మ, నా మాట అందరికి వినిపిస్తుందండి? అమ్మ వెనకాల మీకు వినిపిస్తుందన్నమాట. ఓకే. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల మన మందిరంలోనికి కరెంట్ రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా సరే యేసుక్రీస్తు ప్రభువు బోధించేటప్పుడు మైక ఉన్నదండి కదా. మరి 5,000 మందికి ఆయన ఎలా బోధించాడంటారు కదండి? 5,000 మందికి పైగానే దేవుని వాక్యం విన్నారు అంటే మైక్లేమి లేకుండా, సౌండ్ సిస్టమ్ లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఎలా బోధించాడో చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏదేమైనా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవదేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు ప్రేమించి 2026వ సంవత్సరం 7 నెలలో గతించి 8వ నెలలో ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చాడు. అప్పుడే 7 నెలలు అయిపోయినాయండి. ఇంకా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 4 నెలలు అయితే
డిసెంబర్ వచ్చేస్తుంది. డిసెంబర్ అయిపోతే మళ్ళా కొత్త సంవత్సరం కదా. త్వరగా సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఇటు ఇదిగా ఆయన పాదాల చెంతకు మనల్ని తోడుకుని వచ్చి ఆయన చూపిన ప్రేమకు, ఆయన కనికరానికి కృతజ్ఞత స్తుతి అర్పణలను అర్పించడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవదేవుని నామానికి సమస్త మహిమను ఆరోపిస్తూ చక్కని రీతిలో సామెతల భాగాన్ని ధ్యానం నడిపించిన సునీత గారు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 31 అధ్యాయాలు ఉంటాయి కదా. చాలా మంది ఏం చెప్తారంటే ప్రతి దినము రోజుకి ఒక అధ్యాయం చదువుకోవాలంటే ఏంటంటే అది సామెతలు చదవడం వల్ల ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుందని, తెలివి వస్తుందని, బుద్ధి లేని వారికి బుద్ధి వస్తుందని, తెలివి లేని వారికి తెలివినిస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం ప్రతి దినము కూడా రోజుకు ఒక అధ్యాయాన్ని కనుక చదవగలిగితే సంవత్సరానికి 12 సార్లు సామెతల గ్రంథాన్ని చదవచ్చాను. ఏది ఏమైనా సరే చదవడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది పాముకురాలు, దానికి ఏమి లేదండి, తెలివి లేదు. ఎవరంటే ఆవిడ అంటే అలా పోల్చాడు కానీ స్త్రీ గురించి కాదండి. ఎవరైతే బుద్ధి లేని వాడు ఉంటాడో వాడి యొక్క స్థితి ఏమవుతుందో అన్న రీతిని జ్ఞాపకం చేస్తే దెయ్యాలు ఎక్కడ ఉండమంటాడు. వాడి ఏంట ప్రేతలు ఉన్నారని రాసిన ఎవరు ఏంటండి? ప్రేతలు అంటే ఏంటండి? ప్రేతలు అంటే ఏంటమ్మా? ప్రేతలు అంటే దురాత్మలు. మన భాషలో చెప్పుకోవాలండి దెయ్యాలు. దెయ్యాలు ఎక్కడ ఉంటాయండి? సార్ మీరు చెప్పిన మాట కదమ్మా. చదువుతా సామెతలు 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. అయితే అచ్చట అంటే ఎక్కడండి? బుద్ధిహీనుని ఎంత ఏముంటాయంటండి? ప్రేతలు ఉంటాయి. బుద్ధిహీనుని ఇంటికి ఎవడు వెళ్తాడు? అక్కడ రాసి చదవమ్మా. ఎక్కడ ఉన్నారంటే అందుకే ఉరిని రాశాడంటే మొట్టమొదటి కీర్తన ఎందుకు రాశాడంటే కాదు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చూడన ఎందుకు కూర్చోవద్దు అన్నాడు అంటే అక్కడికి వెళ్తే ఏమవుతానంటండి పాతాళములు. అందుకే సహవాసం అనేటువంటిది క్రైస్తవులుగా మనకి చాలా ప్రాముఖ్యమైనది కదా. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. జ్ఞానము గలవానితో సహవాసం చేసిన ఎడల వాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందుతాడంట. సామెతల్లో జ్ఞాని అని సులభం రాస్తాడు. ఎవరితో సహవాసం చేస్తానంటే ఇప్పుడు జ్ఞానము లేని వారితో సహవాసం చేస్తే ఉన్న జ్ఞానం కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది కదా. అందుకే దినాన యవనస్తులైనా ఎవరైనా సరే మనము సహవాసం చేసే విషయంలో ఏం కలిగి ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. దినాన లాస్ట్ వీక్ నేను తూర్పు గుమ్మం అనే దాని గురించి మీకు జ్ఞాపకం చేశాను కదా. ఆ తూర్పు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సాదృశ్యంగా ఉంది. అది దాన్ని మనకేం బోధిస్తుంది అంటే ఆయన మరల రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమై ఉండాలి అంటే ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. చర్చికి వచ్చామండి. చర్చికి వచ్చిన ఇక్కడ అందరిలో కూడా సిద్ధపడకుండా ఎవరైనా వచ్చారండి? అందరం కూడా పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళినా కానీ సిద్ధపడకుండా వెళ్తాం తప్ప చర్చికి అంటే చాలా తలస్నానం చేస్తారు, పొద్దున్నే లేచిపోతారు కదా. త్వరగా మందిరానికి రెడీ అవ్వాలి. పాస్టర్ గారు ఏమంటారో లేటుకి వెళ్తే ఆయన మళ్ళీ అదిపోయాం కదా. ఏదో విధంగా మనం మందిరానికి ముందుగా వెళ్ళాలి, సిద్ధపాటు కలిగి వెళ్ళాలి, చక్కని రీతిలో అలంకరించుకుంటా మంచి చిరుగుపని బట్టలు వేసుకొస్తారు మందిరానికి వేసుకురా. ఎందుకు అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు మనం చక్కగా అలంకరించుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈ భూ సంబంధమైన మందిరంలోనికి రావటానికి ఎంత అలంకరణ, ఎంత సిద్ధపాటు మనం కలిగి ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి నిజమైన మందిరం ఎక్కడుందంటే మోషేకి ఏం చూపించాడు అంటే మోషే పరలోకంలో నీకు చూపించిన దాని ప్రకారం భూలోకంలో చెయ్యి అంటే పరలోకంలో ఏముందంటే ఇదంతా ఛాయ, ఇదంతా నీడతో పోల్చాడు. పరలోకంలో ఏముందంటే అసలైనది ఉంది. ఇప్పుడు ఆ అసలైన మందిరంలోనికి మనం వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఇంకెంత సిద్ధపాటు మనకు ఉండాలంటే కదా. అందుకే ఈ తూర్పు గుమ్మము దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఆ తూర్పు గుమ్మము ద్వారా ఎవరు రాబోతున్నారంటే యేసయ్య మరలా రాబోతూ ఉన్నారు. ఆయన
ఆయన రెండవ రాకడలో యెరూషలేములో ఏ గుమ్మం గుండా అడుగు పెట్టబోతూ ఉన్నాడని చరిత్ర చెప్తుందంటే తూర్పు గుమ్మం గుండా. అంటే ఏదో ఒక దినాన్ని యేసయ్య రాబోతూ ఉన్నాడు కదండి. ఈరోజు రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత లేకపోతే ఒక 20 సంవత్సరాల తర్వాత మనకైతే తెలీదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. కానీ రావటం అనేటువంటిది మనకి చావు అనేటువంటిది ఎంత నిజమో యేసయ్య రాబోతున్నాడు అనేటువంటిది కూడా అంతే నిజమే. దాంట్లో ఏ మాత్రము సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. దేని కొరకండి? యేసయ్య రెండవ రాకడ మధ్యాకాశములో ఆయనను ఎదుర్కొనడం కొరకు మనం సిద్ధపడి. అందుకే యేసయ్య శిష్యులు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి మనం చదువుకుని ఉంటాం కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అయ్యా ఈ అంత్యకాలంలో సంభవించబోతున్న ఆ నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగారు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా యేసయ్య ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే సూచనలు ఒకదాని వెంబడి ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఎప్పుడైనా నోట్ చేసుకున్నారంటే సూచనలు దాంట్లో చాలా ఇచ్చాడు కదా, ఒక లిస్ట్ అవుట్ చేశాడు. ఆ లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో ఎన్ని నెరవేర్చబడ్డాయి అన్న విషయాన్ని ఒకసారి మనము ఆలోచన చేయగలిగి చాలా అయిపోయినాయండి. ఇంకా నెరవేర్చబడినవి చాలా తక్కువగా ఉన్నాయి. అవి కూడా తొందరలో ఏం చేయబడబోతున్నాయి అంటే నెరవేర్చబడ. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రము ఏమవన్నాడండి. అంటే ఈ లేఖనం ముందు ఏ మాటలైతే యేసయ్య చెప్పారో, పరిశుద్ధాత్ముడు తన సేవకుల ద్వారా ఏ మాటలైతే లిఖింపజేశాడో అవన్నీ కూడా ఏం చేయబడతాయి అంటే అవన్నీ కూడా జరుగుతాయి. అందులో 100% నిజమే. కానీ ఇప్పుడు యేసయ్య 24వ అధ్యాయం తర్వాత 25వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ దాంట్లో 3 ఉపమానాలు చెప్పాడండి. ఏంటంటే 3 ఆ 24 అసలు ఫస్ట్ ఈ గ్రంథం రాసినప్పుడు అధ్యాయాల కింద విడగొట్టలేదండి. తర్వాతే చరిత్రకారులు ఏం చేశారంటే ఒక్కొక్క అధ్యాయం కింద విడగొట్టారు. ఈ పుస్తకం అంతా కూడా ఒకదాని కింద రాశారు. ఇప్పుడు 24, 25 అధ్యాయాలకి మధ్యన ఏమి లేదంటే గ్యాప్ లేదు. కానీ తర్వాత ఏం చేశారంటే చరిత్రకారులు బైబిల్ రాసేటప్పుడు ఏం చేశారంటే ఈ చాప్టర్స్ కింద ఉంటే బాగుంటుంది కదా అని 24వ అధ్యాయం తర్వాత వెంటనే 25వ అధ్యాయం కింద దాన్ని విడగొట్టారు. ఇప్పుడు ఆ 24, 25 అధ్యాయాలను యేసుక్రీస్తు ప్రభువు దేని గురించి చెప్పాడు అంటే ఆయన రాకడ సమయంలో జరగబోతున్న సంఘటనలు. ఇప్పుడు 25వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్పాడంటే ఉపమానాలు చెప్పాడు. ఎన్ని చెప్పాడంటే 3 ఉపమానాలు చెప్పాడు. ఏంటి అంటే మొట్టమొదటిది 10 మంది కన్యకల ఉపమానం, రెండవది తలాంతుల ఉపమానం, మూడవది ఏం ఉపమానము అంటే నమ్మకమైన దాసుని యొక్క ఉపమానం. ఈ 3 ఉపమానాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దినాన ఈ ముందుకు ఒక చిన్న ఈ ఉపమానాన్ని కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేసి ఈ ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోగలము, ఈ ఉపమానం ద్వారా మనం ఏం తెలుసుకోగలమన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఒకసారి ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య చేసిన దినాలలో ఉపమానం అనేటువంటిది లేకుండా ఆయన ప్రసంగం చేయలేదంటండి కదా. 36 ఉపమానాలు కొత్త నిబంధనలు రాయించారు. ఏంటంటే 34. ఈ ఉపమానాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాలి అని ఆశపడ్డాడు, ఒక సందేశాన్ని అందివ్వాలి. ఉపమానాల ద్వారా ఏం చెప్పాడండి, ఒక సందేశాన్ని అందివ్వాలని. అసలు దేవుడిచ్చే సందేశాన్ని మైక్ చూద్దాం.
ఈ ఉపమానాల ద్వారా దేవుడు వారికి ఒక సందేశాన్ని అందివ్వాలని, అంటే ఎప్పుడైతే ఉపమానము ద్వారా వారికి వాక్యాన్ని బోధించాడో వారు ఇంకా కూడా వాక్యాన్ని చక్కగా స్పష్టముగా అర్థం చేసుకోగలరనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు ఆయన సందేశాల్లో ఏం ఉపయోగించేవాడంటే ఉపమానాలు ఉపయోగించేవాడు. ఆ ఉపమానాలు కూడా ఎలా ఉండేవంటే అక్కడ వింటున్న వారి హృదయాలను చాలా ప్రభావితం చేసేవంటండి. అంటే వారి యొక్క మూలాలను సహితం ఏం చేసేవంటే కదిలించేవి. అంత గొప్ప ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా మనం చూడగలం. పాత నిబంధనలో కూడా ప్రవక్తలను మనం చూడొచ్చండి. ఎవరండి? ప్రవక్తలు కూడా కొన్ని ఉపమానాల ద్వారా దేవుడిచ్చిన సందేశాన్ని ప్రజలకు తెలియపరిచేవారు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు బత్షెబాతో పాపం చేశాడండి. ఎవరితోనండి? బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరికి దేవుడు ఎవరిని పంపాడు అంటే నాతాను ప్రవక్తను పంపాడు. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుతో డైరెక్ట్గా చెప్పలేదండి, ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నాడయ్యా, అతనికి కొన్ని వందల గొర్రెలు ఉన్నాయి. ఒక పేదవాడు ఉన్నాడు, అతనికి ఒక్కటే గొర్రె ఉంది. ఇప్పుడు ధనవంతుని ఇంటికి ఎవరు వచ్చారంటే ఒక స్నేహితుడు వచ్చాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తనకున్న గొర్రెలన్నిటిని కూడా దాసేసుకుని ఆ పేదవానికి ఉన్న ఒకే ఒక్క గొర్రెను చంపేసి వండేశాడు. ఈ ఉపమానం చెప్పిన వెంటనే దావీదుకి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన్ని చంపేయాలి అన్నాడండి. నాతను ఏమన్నాడంటే ఆ వ్యక్తి మరెవరో కాదయ్యా, నువ్వే. చూడండి, ఆ ఉపమానము ద్వారా ఆ మాటలు ఎవరికి గుచ్చుకున్నాయి అంటే దావీదు గుచ్చుకున్నాయి. చూడండి, అంటే దేవుడు ఒక్కొక్క ఉపమానము ద్వారా మనకి ఏమి నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే కొన్ని పాఠాలు. యోనా భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మీకు ఆల్రెడీ యోనా గురించి ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకున్నాం. యోనా భక్తుడు నినివే పట్టణం రక్షించబడిన తర్వాత యోనా భక్తునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దేవుడు అతనికి నీడ రావడానికి ఒక సొర చెట్టును మొలిపించాడు. ఒక్క దినంలోగా ఇచ్చేసి చక్కని నీడ వచ్చేసిందండి. తర్వాత దినాన ఆ సొర చెట్టుని దేవుడు ఏం చేశాడంటే ఎండిపోయేలా చేశాడు. వెంటనే యోనా గారికి ఏమొచ్చిందండి? కోపం వచ్చి నన్ను చంపేదేవా అని ప్రార్థన చేశాడు. అంటే చూడండి, ఆ ఇన్సిడెంట్ ద్వారా దేవుడు యోనాకి ఏమి నేర్పించాలని అనుకున్నాడని చూడండి. అంటే నేను పోషించిన ప్రజలు నాశనం అయిపోతే నీకే బాధ లేదు. ఇప్పుడు నువ్వు నాటకుండా, నువ్వు పెంచకుండా ఒక చెట్టు దానిగా మొలిచి అది చచ్చిపోతే నీకేమేస్తుంది? అంటే నా ప్రజలు నశించిపోతే నీకే బాధ లేదు, అసలు నీకు ఆ చెట్టుకి ఏ సంబంధం లేదు, నువ్వు దాన్ని నాటలేదు, నువ్వు దానికి నీళ్ళు వేయలేదు, దానికి నీకు సంబంధం లేదు, అది చచ్చిపోతే నీకేమొస్తుంది? బాధ వచ్చేస్తుంది. అంటే చూడండి, దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానంగా ఏం చేస్తాడు అంటే మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఇది నన్ను ఉపమానాల ద్వారా ఏమి చెప్పటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడంటే తన హృదయంలో ఏ సందేశం అయితే దేవుడు దాచుకున్నాడో దానిని వినుచున్న ప్రజలకు అర్థమయ్యే రీతిలో, వారి హృదయాలకు ఆ వాక్యము తాకే రీతిలో దేవుడు ఏం చేసేవాడు అంటే ఉపమానాలను చెప్పటానికి ఆయన ప్రయత్నం చేసేవాడు. అలాగే శిష్యులు అయ్యా నీ రాకడ ఎప్పుడు అని అన్నదానికి ఆయన ఒక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. చదువుతాం చూడండి. ఆయన ఉపమానం చెప్తూ 25వ అధ్యాయం కదమ్మా, పరలోక రాజ్యము అని మొదలెట్టాడండి. ఆయన దేంతో పోల్చాడండి? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పరలోక రాజ్యం గురించి చెప్తూ మొదలుపెట్టు అక్కడ ఒక పెండ్లి సన్నివేశాన్ని, పెండ్లి సందర్భాన్ని వీరి ముందుకు తీసుకుని వచ్చాడు. అక్కడ యేసయ్య చెప్తూ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను. యూదా సాంప్రదాయ ప్రకారం అంటండి పెండ్లి కుమారుడు తన పరివారాన్ని తీసుకుని రాత్రి ఎక్కడికి వస్తాడు అంటే పెండ్లి కుమార్తె ఇంటికి వస్తాడంట. ఇప్పుడు పెండ్లి కుమార్తెకి ఇంటికి వచ్చే సమయానికి పెండ్లి కుమార్తె యొక్క స్నేహితురాళ్ళు, బంధువులు వీరందరూ కూడా దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారునికి ఎదురుగుండా వెళ్ళి అతనిని తోడుకొని వచ్చి ఆ పెండ్లి కుమారునితో కలిసి వీరు కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పెండ్లిలోనికి వెళ్ళాలి. ఇది యూదా ప్రజల యొక్క ఆచారం. ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఉపయోగించుకుంటూ
ఆ పరలోకములో జరగబోయే ఆ వివాహము గురించి కూడా కొన్ని మాటలను ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే 10 మంది కన్యకలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది అంటండి? 10 మంది కన్యకలు. ఆ 10 మంది ఎవరు చూడండి. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఎక్కడ 10 మంది కన్యకలను
వీరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమైపోయింది అంటే పడిపోయింది. ఏమైపోయింది అంటండి? ఒక చిన్న మాట అండి. ఇప్పుడు ఒకే రకమైన సెల్ ఫోన్లు ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉన్నాయి, ఒకే కంపెనీ, ఒకే మోడల్. ఒకళ్ళ దగ్గర సెల్ ఫోన్లో ఉన్న ఛార్జింగు 100% ఉందండి, ఒకని సెల్ ఫోన్లో ఉన్న ఛార్జింగు 1% ఉంది. ఇప్పుడు అత్యవసరంగా మాట్లాడవలసిన అవసరత వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎమర్జెన్సీలో ఉపయోగపడేది ఏ ఫోన్ ఉపయోగపడుతుందండి? ఛార్జింగ్ ఉన్న ఫోనే ఉపయోగపడుతుంది. కానీ ఛార్జింగ్ ఇంకా ఫోన్ చేస్తున్నప్పుడు అది ఎప్పుడు ఆగిపోతుందో మనకి అంతే. అదేవిధంగా ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన మనము, యేసుక్రీస్తు మనకి ఏ మార్గము గుండా అయితే వెళ్ళమన్నాడు ఆ మార్గం గుండా మనం వెళుతూ ఉన్నంత కాలము కూడా మనలో ఉన్న నూనె ఏమవుదండి? ఒక మాట అండి, ఇంతకుముందు నూనెతో దీపాలు వెలిగించేవారు కదమ్మా. ఆ దీపం ఎంతకాలం వెలిగేదండి? నూనె ఉన్నంత వరకే వెలిగేది, నూనె అయిపోయిన తర్వాత ఆరిపోయేది. ఇప్పుడు నూనె రెడీగా ఉంటే ఆ నూనె అయిపోయిన తర్వాత కూడా ఆ దీపంలో నూనె, ఇప్పుడు నూనె లేకపోతే దీపం వెలుగుతుందండి? ఇప్పుడు చూడండి, ఈ 10 మంది కన్యకులు కూడా యేసయ్యను అంగీకరించిన వారు. ఎందుకంటే వారి గురించి రాయబడినమాట కన్యకలు. కానీ కొంతకాలం వీరి ఆధ్యాత్మిక స్థితి బాగానే ఉంది, కొంతకాలం దేవుణ్ణి చాలా బాగా వీరు ఏం చేశారు అంటే వెంబడించారు. కానీ కాలము గడిచే కొద్దీ, అక్కడ రాయబడిన మాట పెండ్లి కుమారుడు ఆలస్యమవుతున్నాడని రాశాడు కదండి. అంటే పెండ్లి కుమారుడు ఆలస్యం అయ్యే కొద్దీ వీరి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమైపోయింది అంటే దిగజారిపోయిందండి. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే వీరు ప్రార్థించటం మానేశారు, దేవుని వాక్యం చదవటం మానేశారు, పరిశుద్ధత కలిగి జీవించటం మానేశారు. దేవుని ఏ విధంగా అయితే యేసయ్య జీవించమన్నాడో ఆ విధమైన జీవిత విధానాన్ని వీరు కలిగి లేరు. అంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు అని బైబిల్ చెప్తుంది కదా. అంటే ఈ 5 కన్యకులు కూడా వారి గురించి బైబిలే రాసిన మాట ఏంటంటే బుద్ధి లేనివారు. వారు వెనుదిరిగిపోయారు, దేవుని దగ్గరికి వచ్చారు, దేవునితో ఒడంబడిక చేసుకున్నారు, దేవునితో రక్త నిబంధనలోనికి వచ్చారు. కానీ కాలము గడిచే కొద్దీ వీరేమైపోయారంటే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయి ఏమైపోయారంటే దిగజారిపోయిన అనుభవంలోనికి. కారణం ఏంటి అంటే దేవుని రాకడ ఇంకా రావట్లేదు కదా. ఏంటంటండి ఆయన, అందుకే పేతురు అంటాడు కదా, ఏమంటారంటండి, 2000 సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో అప్పుడు కూడా ఆయన 2000 సంవత్సరాల క్రితమే వస్తాడని ఆ దినాన సేవకులు బోధించారు. ఈ దినాన కూడా అదే మాట. ఏ మాట అండి అది? 2000 సంవత్సరాల క్రితం ఏ మాట అయితే చెప్పారో ఈరోజు సేవకులు కూడా అదే మాట చెప్తున్నారు. ఇంకో 2000 సంవత్సరాలైనా అదే మాట చెప్తారు, ఆయన భూమి మీదకి రాడు అని. ఎవరు అంటారంటండి? బుద్ధి లేని వారు అనుకుంటారంటండి. అలా ఎప్పుడైతే అనుకుంటారో వారు భక్తి జీవితాన్ని ఏం చేస్తారండి? విడిచిపెట్టేస్తారు. ముందు ప్రార్థన చేసేవారు ఇప్పుడు యేసయ్య రాకడ ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో ఏం చేస్తారంటండి? పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు బుద్ధి కలిగిన వారిని గురించి మనం ఆలోచన చేయగలిగితే వీరేం చేస్తారు అంటే నమ్ముతారు, ఈరోజు కాకపోతే రేపు వస్తాడు అని నమ్మి ఆయన రాకడ కొరకు ఏం చేస్తారంటండి వీరు సిద్ధపాటు కలిగి జీవిస్తారు. నేను అందుకే మీకు ఎక్కువగా ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అంటే, ప్రతి దినము కూడా మనం దేని గురించి అడగాలంటే, దేవా నీ జ్ఞానాన్ని నాకు దయచేయి అని అడగాలి. ఏం అడగాలండి? జ్ఞానం. ఎందుకండి జ్ఞానం? జ్ఞానం ఎందుకమ్మా? పోనీ జ్ఞానం ఎవరు అడుగుతారండి? ఓకే, అది కరెక్ట్. జ్ఞానము లేనివారు
ఇప్పుడు ఉన్నప్పుడు మనం అడగం కదండి. మనం ఎవరినన్నా అప్పు అడగాలనుకోండి, ఎందుకు అడుగుతామండి? అవసరం అయితేనే. ఇప్పుడు అవసరం లేకుండా అప్పు చేసే వాళ్ళు ఉన్నారని కొంతమంది, కానీ మనం ఆ టైపు కాదు. కాబట్టి దినాన జ్ఞానము అడగాలి అని దేవుడు చెప్పాడు అంటే, ఎందుకు అడగాలి జ్ఞానం? మనం జ్ఞానము లేని వారమని గ్రహింపులోనికి మనం రావాలి. అలా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏమిస్తానన్నాడండి? జ్ఞానం ఇస్తానన్నాడు. ఇప్పుడు బైబిల్ అంటుంది, మనం చదువాం కదా, సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో, జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి అన్నాడండి. 9వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. అంటే జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది అంటే బ్రతికి ఉండేలాగా చేస్తుంది. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో యేసయ్య ఇలాగన్నాడండి, మీరు బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రం ఉంది మీకు, కానీ మీరెవరు? ఏమన్నాడండి? సంఘముతో అన్నాడు, లోకంతో కాదు. సంఘం అంటే ఏంటండి? ఆయన రక్తములో కడగబడిన వారితో యేసయ్య ముఖాముఖిగా చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు అనుకుంటున్నారు మేము బ్రతికి ఉన్నాం కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎలా ఉన్నారు? వాళ్ళు చచ్చిపోవడానికి కారణం ఏంటండి? చచ్చిపోవడానికి కారణం బుద్ధి లేకపోవటం. ఏమీ లేదండి వారికి, జ్ఞానము లేకపోవటం. ఇప్పుడు ఈ 5 కన్యకలు కూడా బుద్ధి లేని వారుగా మారిపోవగల కారణం ఏంటి అంటే, వీరు లోకం మీద వీరు ఆధారపడ్డారు. దేని మీద అంటండి? లోకం మీద. దేవుని మీద ముందు ఆధారపడ్డారు. ఆధారపడలేదు అని నేను అంటలేదు. ఒకానొక సమయంలో దేవుడంటే చాలా నమ్మకం, దేవుడంటే చాలా భక్తి. కానీ కాలము గడిచే కొద్దీ లవొదికీయ సంఘము ఏ విధముగా అయితే చల్లగానైనను వెచ్చగానైనను లేకుండా నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయిందో, ఈ 5 ముందు బుద్ధి కలిగిన వారే తర్వాత ఎక్కడికి ఎలా మారిపోయారంటే బుద్ధి లేని కన్యకల కింద వీరు. కారణం ఏంటి అంటే వారి స్వబుద్ధి మీద ఆధారపడ్డారు. దేవుడు రాడు కదా అని వీరేమయ్యారు అంటే భ్రష్టత్వములోనికి. కానీ మరి ఈ బుద్ధి కలిగిన కన్యకలు వెనుదిరిగిపోలేదు. ఎందుకు అంటే వీరి స్వజ్ఞానం మీద కాకుండా, బైబిల్లో రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, మీ స్వబుద్ధిని దేన్ని ఆధారం చేసుకోవద్దు అన్నాడండి. స్వబుద్ధి అంటే అర్థం ఏంటండి? చెప్పండి అమ్మా. మనకు ఒక బుద్ధి ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మనం దేని మీద ఆధారపడతామండి? మన జ్ఞానం మీద, మన బుద్ధి మీద మనం ఆధారపడతాం. కానీ ఈ ఆత్మ సంబంధమైన ఈ పుస్తకమైన బైబిల్ ఏం చెప్తుంది అంటే, మన స్వబుద్ధి మీద మనం ఏం చేయకూడదు? ఆధారపడకూడదు. ఇదే సొలొమోను రాస్తాడు, స్వబుద్ధి మీద ఆధారపడేవాడు బుద్ధి లేనివాడని రాశాడు. ఏంటంటండి ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు, ఈ మాటలు నేను చెప్తూ ఉన్నప్పుడు కొంతమందికి కోపం వస్తుంది. చదివినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే నా బుద్ధి మీద నేను ఆధారపడితే నేను బుద్ధి లేనివాడు అంటావేంటయ్యా డౌట్ వచ్చింది. కానీ బైబిల్ అంటుంది, యెహోవా మీద నమ్మకం ఉంచకుండా, యెహోవాను ఆశ్రయించకుండా మనము నమ్ముకున్నా, ఇతరులను మనము నమ్మినా, ఇర్మియా అంటాడు కదా, మీరు శాపగ్రస్తులు అనే మాట రాస్తాడండి. ఏంటంటే అంటే మన నమ్మకం అంతా కూడా ఎవరి మీద ఉంచాలి అంటే 100% దేవుని మీద మాత్రమే మనం ఉంచాలి. ఇప్పుడు ఈ బుద్ధి కలిగిన కన్యకలు ప్రతి దినము కూడా దేని కొరకు ప్రార్థన చేస్తుంటారు అంటే జ్ఞానము కొరకు ప్రార్థించుంటారండి కదా. ఈ బుద్ధి కలిగిన కన్యకలు వీరిని బుద్ధి కలిగిన వారు అనటం గల కారణం ఏంటంటే, జ్ఞానమును గురించి రాస్తూ, జ్ఞానము 7 పిల్లర్స్ వేసుకుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ 7 పిల్లర్స్ ఏంటండి? పవిత్రమైనది. చదువుదాం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం కదా. వారిని బుద్ధి కలిగిన వారు అనటం గల కారణం ఏంటి అని మనం వారి జీవితం ఎలా ఉంది అంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట సరిపోతుందమ్మా. అంటే చూడండి, వీరిని బుద్ధి కలిగిన వారు అని బైబిల్ అనటం గల కారణం ఏంటంటే, వీరి జీవితంలో ఏముంది అంటే పవిత్రత అనేటువంటిది ఉందంటండి.
ఏముందంటండి? పవిత్రత ఉంది, తరువాత సమాధానం ఉంది, తరువాత మృదుత్వం ఉంది, తరువాత లోబడుతుంది, కనికరం ఉంది, పక్షపాతము లేదు, వేషధారణ. ఈ 7 లక్షణాలు కూడా ఈ కన్యకలలో ఉన్నాయి. కాబట్టి యేసయ్య వీరిని ఎలా పోల్చాడు అంటే బుద్ధి కలిగిన కన్యకలు. నేను ఈ మాటలని మనకు చెప్పగల కారణం ఏంటంటే, ఈ దినాన లాస్ట్లో ఒక కంక్లూజన్లోకి వద్దామండి. మనము బుద్ధి కలిగిన కన్యకల జాబితాలో ఉన్నామా, బుద్ధి లేని కన్యకల జాబితాలో? నేను బుద్ధి లేని కన్యకల గురించి చెప్పాను. ఏంటంటే యేసయ్య ఇంకా రాడు కదా అని మన ఇష్టానుసారం మన స్వబుద్ధిని అనుసరించి మనం ఏం చేస్తుంటాం? పైకి గుడికి వస్తాం, ఆదివారం చర్చికి వస్తాం, ఆరాధిస్తాం, కానుకలు ఇస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనకేముండదు అంటే, మనకని నేను చెప్పట్లేదండి, వాళ్ళ గురి మళ్ళీ మనకంటే పాస్టర్ గారు మీరు నన్ను అంటున్నారేంటని మీరు అంటారమ్మా. నేను ఎవరిని అంటలేదండి, బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నాను. ఒకవేళ బుద్ధి కలిగిన కన్యకలంటే జ్ఞానం గురించి ప్రార్థిస్తారు, జ్ఞానాన్ని పొందుకుంటారు, దేవుని కొరకు భక్తిగా జీవించగలుగుతారు. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు అనడానికి గల కారణం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, వీరు దేని చేత నింపబడుతూ ఉన్నారు అంటే 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతాం. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, బుద్ధి కలిగిన కన్యకలని వీరిని సంబోధించడానికి గల కారణం ఏంటి అంటే, వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటండి. దేంతోనంటండి? నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది. వీరి దగ్గర నూనె సమృద్ధిగా ఉందంటండి. యేసయ్య ఈరోజు వచ్చినా నూనె సరిపోద్ది, రేపు వచ్చినా సరిపోద్ది, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చినా సరిపోయేంత సమృద్ధి కలిగిన నూనె వీరి దగ్గర ఉంది. అంటే ఇలా బుద్ధి, ఆ నూనె వీరిని ఎలా మార్చింది అంటే బుద్ధి కలిగిన కన్యకల. అంటే ఈ దినాన మనం కూడా ఆలోచన చేస్తే, బుద్ధి కలిగిన కన్యకలుగా వారు పిలువబడడానికి గల కారణం ఏంటి అంటే, వీరు పరిశుద్ధాత్మ చేత నింపుకున్నారు. దేని చేత అండి? పరిశుద్ధాత్మని చేత. ఇంకొక మాట చూపి చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను కాబట్టి దాని మీద ఎక్కువగా నేను స్ట్రెస్ చేయను. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వీరిని బుద్ధి కలిగిన కన్యకలుగా వీరిని చెప్పగల కారణం ఏంటంటే, దేవుని ఆత్మ చేత నింపుకున్నారంట. రెండవది, దేవుని వాక్యము చేత కూడా వీరు ఏం చేసుకున్నారంటే నింపుకున్నారంట. చూడండి, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిలో ఉండే లక్షణాలు, దేవుని వాక్యము చేత నింపబడిన వ్యక్తిలో ఉండే లక్షణాలు రెండు కూడా ఎలా ఉన్నాయంటే సిమిలర్గానే ఉంటాయండి. అక్కడ సేమ్ అలాగా రాస్తాడు కదా, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుకోండి, హెచ్చరించుకోండి. వాక్యము గురించి కూడా అదే రాశాడు. అంటే వీరు బుద్ధి కలిగిన వారిగా పిలువబడగల కారణం ఏంటి అంటే, వీరు జ్ఞానాన్ని పొందుకున్నవారు. రెండవది, దేవుని ఆత్మను పొందుకున్నవారు, దేవుని వాక్యముచే నింపుకున్నవారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, ఆత్మ ఫలాల గురించి రాయబడి ఉంటుందండి. ఏంటండి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము కదా, 9 రాస్తాడు కదా. అంటే ఈ ఆత్మ ఫలము చేత వీరు ఏం చేయబడ్డారు అంటే నింపబడిన వారు. ఎవరండి? బుద్ధి కలిగిన కన్యకలు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. బుద్ధి లేని వారి యొక్క లక్షణాలు, బుద్ధి లేని వారిని ఎందుకు పిలిచారో చెప్పాను, వీరు బుద్ధి కలిగిన వారిని ఎందుకు పిలిచారో కూడా చెప్తున్నాను. వీరు ఏం కలిగి ఉంటారంటే, వీరు ఏమి ఫలిస్తారు అంటే ఆత్మఫలం కదా. యేసయ్య ఒకానొక దినాన్న యెరూషలేము మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆకలేసిందండి. ఏమేసిందండి? ఆకలేసింది. అంజూరపు చెట్టు ఉంది,
ఆయన ఆకలేసినప్పుడు అంజూరపు ఫలాలు తినాలని ఆశపడ్డాడు. చెట్టు వైపు చూస్తే ఏమీ లేదండి, ఫలాలు లేవు. యేసయ్య చెట్టుని ఏం చేశాడండి? శపించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అంజూరపు పండ్ల కాలము కాదు. ఆలోచన చేయండి, మనం మామిడి చెట్టు దగ్గరికి శీతాకాలం వెళ్ళి నాకు మామిడికాయ కావాలి అని అంటే, పోనీ మీ ఇంటికాడ మామిడి చెట్లు ఉన్నాయి కదమ్మా, అమ్మా నాకు ఒక మామిడికాయ కావాలండి అని శీతాకాలంలో వచ్చి మిమ్మల్ని అడిగితే ఏమంటారండి? పాస్టర్ గారు మీకు అసలు పర్లేదు చెప్పండి అమ్మా, బుద్ధి ఉందా అండి, ఇదే కాలం అంటారా లేదండి? పైకి అనకపోయినా అనుకుంటారు. ఎందుకండి? మరి యేసయ్య అంజూరపు పండ్ల కాలం కాదు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఎందుకు కావాలనుకున్నాడండి? యేసయ్యకి బుద్ధి ఉందంటారా లేదంటారండి? అంటే చూడండి, అంటే అది ఆయన రాకడకు ఆయన సాదృశ్యంగా జ్ఞాపకం చేస్తూ చెప్పాడు. అంటే ఆయన ఎప్పుడు రాబోతున్నాడో మనకు తెలియదండి. పోనీ పలానా రోజు నేను రాబోతున్నానంటే మనం సిద్ధపడవచ్చు. ఎప్పుడు రాబోతున్నాడో తెలీదు. ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎలా ఉండాలంటే ఫలించే అనుభవంలో ఉండాలి. ఎలా ఉండాలంటే అండి, ఏమి ఫలించాలి? ఈ ఆత్మఫలాన్ని మనం ఏం చేయాలంటే ఫలించాలి. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలుగా వారిని సంబోధించగల కారణం ఏంటి అంటే, వారు ఏమి ఫలిస్తున్నారు అంటే ఆత్మఫలాన్ని వారు ఫలిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు అంటాడు చక్కని మాట తిమోతికి బోధిస్తూ. తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం, తిమోతి పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఇందురు, ఇట్టి గలవారికి విముఖుడవై ఉండుము. ఎవరికి విముఖుడై ఉండమని చెప్తున్నాడండి? పౌలు తను శిష్యులుగా ఉన్న వారి పట్ల చాలా కేర్ తీసుకున్నాడండి. ఎవరితో తిరగొద్దని చెప్తున్నాడు? పైకి ఎలా ఉంటారంటండి? భక్తిగా ఉంటారు. నేను మరలా చెప్తున్నానండి, సంఘములో ఉన్న వారి గురించే రాస్తున్నాడు మాట, సంఘము వెలుపటి వారి గురించి కాదు. ఇప్పుడు సంఘములో ఎవరుంటారంటండి? పైకి చాలా భక్తి గలవారిలాగా కనిపిస్తారంట, కానీ వారు దేవుని శక్తిని వారు ఏం చేయరంటండి. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు కొండ మీద ప్రసంగం గురించి ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తాను కదండి. ఎవరండి ఆత్మ విషయమై దీనులైన వారు అంటే, వారి యొక్క స్వనీతి మీద, వారి యొక్క స్వజ్ఞానం మీద, వారి యొక్క స్వశక్తి మీద ఎవరైతే ఆధారపడరో. అర్థమవుతుంది కదండి. అంటే ఇప్పుడు నా స్వనీతి మీద, నా సొంత జ్ఞానం మీద, నా సొంత శక్తి మీద నేను ఆధారపడ్డాను అంటే నన్ను నేను హెచ్చించుకున్నట్టు లెక్క. బైబిల్ నన్ను దీనుడిగా లెక్కిస్తుందండి. అది అలాగే ఇప్పుడు పైకి భక్తి గలవారిలాగా కనిపిస్తూ దేవుని శక్తి మీద, దేవుని జ్ఞానము మీద, దేవుని నీతి మీద ఆధారపడని వారు అంటే ఎవరు అంటే, వారి గురించి వారు ఎక్కువగా ఊహించుకునేవారు అంటాడు. ఎవరంటండి? ఈయన చెప్తే నేను చెయ్యాలా? ఇటువారికి తిమోతిని ఏం చెప్తున్నాడంటే, తిమోతి అటువంటి వారితో, వారు సంఘస్థులైనా, వారు సంఘములోనికి వచ్చేవారైనా వారితో నువ్వు ఏం చేయొద్దని చెప్తున్నాడని, విముఖుడవయ్యుండు, వారి నుంచి నువ్వు. అంటే చూడండి, ఏదైనా మనము సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా వివేచన కలిగి ముందుకెళ్ళాలి. ఏముండాలండి? వివేచించాలి. ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని వివేచించాలి. ఈ వ్యక్తితో నేను మాట్లాడటం వల్ల, ఈ వ్యక్తితో నేను కలిసి నడవటం వల్ల, ఈ వ్యక్తితో నేను సహవాసం చేయటం వల్ల అది నా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమమా కాదా? ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యానికి విరోధంగా వెళుతూ ఉన్నాడని తెలిసి ఆ వ్యక్తితో సహవాసం చేశావు అంటే తద్వారా మనకు వచ్చేది లాభమా నష్టమా అంటే, ఎందుకు వద్దంటున్నాడండి పౌలు? పైకి భక్తి గలవారి వలె ఉంటారు తిమోతి, నువ్వు వివేచించాలి. వారు దేవుని శక్తి మీద
ఆధారపడుతున్నారా లేదా, వారు దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకున్నారా లేదా అన్న విషయాన్ని నువ్వేం చేయాలి అంటే వీరు బుద్ధి కలిగిన వారుగా పిలవడానికి గల కారణం ఏంటంటే వీరు సరి అయిన సహవాసములో ఉన్నారండి. ఎలా ఉన్నారంటండి? చూడండి, బుద్ధి లేని వారందరూ ఒకవైపు ఉన్నారు, బుద్ధి కలిగిన వారందరూ, నూనె కలిగిన వారందరూ ఒకవైపు ఉన్నారు, నూనె లేని వారందరూ ఒకవైపు. చూడండి, ఆల్ ఈ డిఫరెన్సెస్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు అన్నాడు కదా 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని దీపముగా చేసుకొని ఆ దేవుని వాక్యము చూపించే ఆ త్రోవలో నడుస్తాడో వాడిని ఏమంటారు అంటే బుద్ధి కలిగిన వాడు. ఎవరండి? దేవుని వాక్యపు వెలుగులో నడిచేవాడు. ఇప్పుడు దేవుని వాక్యపు వెలుగులో నడవకుండా దేవుని వాక్యము చెప్తున్నది ఒకటి, మనము నడిచేది వేరొకటి అంటే వారిని ఏమంటారండి? చెప్పండి అమ్మా. మన గురించి చెప్పమంటలేదు, బైబిల్లో రాయబడిన మాట చెప్పమంటున్నాను. బుద్ధి కలిగిన వాడు అంటే ఎవరండి? వాక్యపు వెలుగులో నడిచేవాడు. బుద్ధి లేనివాడు అంటే ఎవడండి? వాక్యపు వెలుగులో నడవనివాడు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించని వాడు ఎవరు అని బైబిల్ చెప్తుంది అంటే బుద్ధి. ఇప్పుడు బుద్ధి కలిగిన వాడు అని ఎందుకన్నాడో, బుద్ధి లేని వారని ఎందుకన్నారో మీకు ఒక క్లారిటీ వచ్చి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంభవం ఒకసారి చూద్దాం. చూడండి, 25వ వచనం, అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడింది. ఎప్పుడైందండి? అర్ధరాత్రి వేళ. వారు సాయంకాలమే పెండ్లి కుమారుడు వచ్చేస్తాడని అనుకున్నారండి. అలాగే సిద్ధపడ్డారు, అలాగే సిద్ధపాటు చేసుకున్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. రావలసిన సమయంలో ఆయన రాలేదు, రాకూడదు అనుకున్న సమయంలో ఆయన, అంటే ఎవరు ఊహించని సమయంలో యేసయ్య పెండ్లి కుమారుడు వచ్చాడండి. అప్పుడు వీరందరూ ఏం చేసుకుంటున్నారండి? దివిటీలు 8వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. ఇక్కడ చూడండి, పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడండి? వారు అనుకోనని గడియలో వచ్చారు. ఆ సమయానికి వీరందరూ ఏం చేస్తున్నారంటండి? పడుకున్నారు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నారు వీరందరూ లేచారు. వీరు లేచే సమయానికి 5 దగ్గర ఉన్న దీపాలు ఏమైపోతున్నాయండి? కారణం ఏంటంటే నూనె లేదు. ఇప్పుడు ఈ 5 కూడా ఎక్కడికి వచ్చారు అంటే నూనె కలిగిన వారి దగ్గరకు వచ్చారు. ఏం అడుగుతున్నారు? నూనె ఇమ్మంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారండి? ఇప్పుడు మీకు ఇచ్చేటది మా దగ్గర ఉండదు. అంటే దీన్ని ఒకసారి కనుక మనం ఆలోచన చేసుకో, ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ కావచ్చు, పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవం అనేటువంటిది కావచ్చు, వాక్యానుసారమైన జీవితం అనేటువంటిది కావచ్చు, ఇది వ్యక్తిగతమైనది. ఏమైనదంటండి ఇది? అంటే ఇప్పుడు నేను రక్షించబడ్డాను కదా అని నన్ను బట్టి నా కుటుంబం అంతా పరలోకం వెళ్ళిపోతుందా అంటే అది సాధ్యమో? ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను కదా అని పాస్టర్ గారు నేను నింపబడకలొద్దులే, పాస్టర్ గారు నింపబడ్డారు కదా, మా ఇద్దరు కదే సరిపోతుందని అనుకుంటే అది ఎంత మాత్రము కూడా ఒప్పుకోదండి. బైబిల్ దానికి ఏమాత్రము కూడా అంగీకరించదు. అంటే ఈ దినాన మన తల్లిదండ్రుల యొక్క భక్తి, లేకపోతే పాస్టర్ గారుగా నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన ఎక్కడికి తీసుకెళ్తాం అంటే పరలోకానికి తీసుకుని వెళ్తూ. భక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనదండి. ఇద్దరు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి హాల్లోకి వెళ్ళారండి. ఎక్కడికండి? హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒకడేమో బాగా చదువుకున్నాడు,
ఎగ్జామ్ కొరకు బాగా ప్రిపేర్ అయ్యాడు. మరొకడేమో అసలు ఏం చదవలేదు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు, పేపర్ ఇచ్చిన తర్వాత పక్కనకి ఎక్కేసి ఒరేయ్ నీ జ్ఞానం అంతా నాకు ఇచ్చేయి అని అడిగాడండి. అయిపోతుందండి? ఎందుకు అవదండి? అది సాధ్యం కాదు. ఆలోచన. ఇప్పుడు జ్ఞానం కావాలంటే చదువుకోవాలి. ఇప్పుడు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ఎగ్జామ్ రాయొచ్చు. అలా కాకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి పక్కోడు జ్ఞానమంతా నీ జ్ఞానమంతా నాకు ఇచ్చేయరా అంటే అడిస్తే మాత్రం ఇక్కడికి వచ్చేస్తుందండి. రక్షణ కూడా అంతే. ఈ దినాన మనం పరలోకరాజు, వరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, సరిపోతుంది రా మన కుటుంబానికి, ఇంకా అసలు మనకి తిరిగే లేదు, నీతో పాటు నేను కూడా పరలోకానికి వచ్చేస్తానంటే కుదురుతుందా అండి? అది అసాధ్యం. అంటే ఎవరికి వారుగా ఇండివిజువల్గా మనం ఏం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరికి వారు. ఇక్కడ చూడండి, 5 కన్యకలు సిద్ధపడలేరు, వారితో పాటు నూనె తెచ్చుకోలేదు. సమయం వచ్చేసింది, నూనె ఎవరి దగ్గర ఉందో వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఏం కావాలి మాకు నూనె. వాళ్ళు అంటున్నారు మీకు ఇచ్చేస్తే మరి మీకు మాకు ఇది ఏమవుదంటున్నారండి, సరిపోదు అని అంటున్నారు కదా. అంటే చూడండి, రక్షణ అనేటువంటిది నేను ఎందుకు మీకు ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, నిజంగా పోనీ మనతో పాటు మన కుటుంబస్తులు కూడా పరలోకం వచ్చేయచ్చనే ఆఫర్ ఏమన్నా బై 1 గెట్ 1, ఇంకా ఇక్కడ బై 1 గెట్ 2, బై 1 గెట్ 3, బై 1 గెట్ 4 కూడా అమ్ముతున్నారండి ఆన్లైన్ షాపింగ్లో. మీరు చూసారు, ఒకటి కొంటే నిజంగా ఇలాంటి ఆఫర్ కూడా మన కుటుంబాల్లో పెట్టుంటే మనం కూడా గుండెల మీద చెయ్యేసుకుని చక్కగా ఉందాం కదండి. కానీ మరి ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి ఆఫర్ లేదు. నువ్వు కొన్నదే నీకు ఇస్తాడు, దాంతోపాటు ఒక్కడు కూడా ఉచితంగా ఇవ్వడండి. ఆధ్యాత్మికతలో కూడా అంతే. ఈ దినాన మన భక్తి జీవితాన్ని బట్టి మనం మాత్రమే ఎక్కడికి వెళ్తామంటండి, పరలోకం వెళ్తాం. కాబట్టి ఈ సిద్ధపాటు అనేటువంటిది ఎవరికి వారుగా ఇండివిజువల్గా ఏం చేయాలి అంటే సిద్ధపడాలి. ఎవరు సిద్ధపడాలి అంటే బుద్ధి కలిగిన వారు. ఒకసారి ఒక మాట చదువుదాం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, త్వరగా 24వ అధ్యాయము 42వ వచనం చూడండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని. అంటే ఇక్కడ యేసు రాకడ గురించి ఆయనే చెప్తున్నాడు. ఏ గడియ వచ్చినో, ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మీరేమై ఉండాలి, మెలకువగా ఉండాలి. ఒక్కొక్క మాట చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజ. చూడండి, దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చి, ఇప్పుడు మన ప్రాంతం అనుకుందామండి, మన ప్రాంతంలో ఎవరున్నారండి? నోవహు గారు ఉన్నారు, దానియేలు గారు ఉన్నారు, యోబు గారు ఉన్నారండి. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే మన ప్రాంతం అంతటి మీద ఉగ్రత కుమ్మరించాలని దేవుడు ప్లాన్ వేశాడు. ఇప్పుడు ఆయన ప్లాన్ని ఆయన అమలుపరిచినప్పుడు అంటండి ఎవరిని మాత్రమే రక్షిస్తాడండి? నోవహు గారిని, దానియేలు గారిని, యోబు గారిని మాత్రమే రక్షిస్తాడంట. అప్పుడు నోవహు గారి పిల్లల్ని అప్పుడైతే రక్షించాడండి. ఇప్పుడు ఏం చేయడంటండి? దానియేలు గారి పిల్లల్ని, యోబు గారి పిల్లల్ని ఏం చేయడంటండి? అంటే దీని అర్థం ఏంటంటే ఎవరి భక్తి వారిని మాత్రమే ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఎక్కడికి తీసుకెళ్తుందంటమ్మా? పరలో. అంటే దీని అర్థం ఏంటి అంటే సిద్ధపాటు అనేటువంటిది వ్యక్తిగతమైనది. వేరొకరు సిద్ధపడ్డారు కదా, వారి సిద్ధపాటు మీద నేను ఆధారపడిపోతాను అంటే అది బైబిల్ దానికి ఎంత మాత్రము కూడా అంగీకరించదు. ఇది నేర్పుతున్న పాఠం. ఇంకొక దానికి కొంచెం ముందుకెళ్దాం చూడండి. 25వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు
అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడి. చూడండి, వీరి దగ్గరికి వచ్చారు, అడిగారు, మా దగ్గర లేదు అన్నారు. వీరు ఏమైతే కావాలో దాన్ని సిద్ధపరచుకోవడానికి వెళ్ళారు. అంతలో ఎవరు వచ్చేసారండి? పెండ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడి ఉన్నవారు ఏమైపోయారండి? పెండ్లి కుమారునితో వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంభవం ఏంటంటే తలుపు. ఇప్పుడు సిద్ధపాటు చెందటానికి వెళ్ళిన వారు మరలా తిరిగి వచ్చారంటండి. ఎలా తిరిగి వచ్చారు? సిద్ధపడి తిరిగి వచ్చారు. అక్కడ జరిగిన సంభవం చూడండి ఒకసారి. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, సిద్ధపాటు కలిగి ఉన్నారేమో, యేసయ్య వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు సిద్ధపడడానికి వెళ్ళి వారు సిద్ధపడి వచ్చేలోగా ఏం జరిగిందండి? జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. తలుపు వేయబడింది. వీరు కొడుతున్నారంట, అయ్యా మేము వచ్చాం తలుపుతీ, మేము వచ్చాం తలుపుతీ అంటే ఆయన అంటున్నాడంట, మీరెవరో నాకు తెలీదు. అంటే చూడండి, సమయం ఉండగానే మనం ఏం చేయాలి? సమయం ఉండగానే సిద్ధపడాలండి. సమయం దాటిపోతే అప్పుడు సిద్ధపడ్డా. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే, వీరు సిద్ధపడ్డారు, సమయం అయిపోయిన తర్వాత సిద్ధపడ్డారు. ఆ సిద్ధపాటు వీరికి ఉపయోగం లేదు. ఆ సిద్ధపాటు కదా. చూడు, నోవహు వాడ కడుతూ ఉండగా ప్రకటించాడండి కదా, ఉగ్రత రాబోతుంది అని ప్రకటించాడు. ఓడను సిద్ధపరుస్తూ ఉండగా అనేక మంది నోవహుని ఏం చేశారంటే వెక్కిరించారు, హేళన చేశారు. ఎందుకు అంత పెద్ద ఓడ కడుతున్నావు అంటే ఆయన చెప్పిన మాటను తిరస్కరించారు. కానీ ఈ వర్షం స్టార్ట్ అయ్యే టైంకి దేవుడు ఏం చేశాడంటే నోవహును, తన భార్యను, తన బిడ్డల వారి కుటుంబాలను, జంతువులన్నిటిని కూడా ఎక్కడికి గెంటేశాడండి? ఓడలోని గెంటేశాడు. ఆయన బయట తొలిపేశాడండి. ఓడ తొలిపేసింది ఎవరండి? దేవుడే వేశాడు. మరలా తలుపు ఎవరు తీశారండి? దేవుడే తీశాడు. ఇది కూడా అంతే. రక్షణ ద్వారం అనేటువంటిది ఒక్కసారి మూసుకుపోతే మరలా ఏం చేయబడదంటండి. ఆ రోజునైతే దేవుడు తెరిచాడు, కానీ మరలా ఈ దూనన్న దేవుడు రక్షణ ద్వారం. ఈ కృపాకాలము గడిచిపోతే మరలా కృపాకాలం అనేటువంటిది లేదండి. ఈ కృపాకాలము నిలిచి ఉండగానే, ద్వారము తెరవబడి ఉండగానే మనం ఏం చేయాలి అంటే సిద్ధపడాలి. ఏం చేయాలి? అందుకే చివరి వచనం అంటున్నాడు చూడండి, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటండి? ఆ దినమైనను, దేని గురించి చెప్తున్నాడండి? ఆ దినమని దేవుని రాకడ దినము మనకు తెలియదు కాబట్టి మనము ఏం చేయి ఉండాలి? ఎప్పుడొచ్చినా కానీ రాకడ కొరకు మనం ఏమై ఉండాలంటండి. అంటే ఈ సిద్ధపాటు గురించి, ఈ మెలకువ గురించి వారికి చెప్తూ ఉపమానం చెప్పాడు. ఇప్పుడు నేను అడిగేకి వచ్చిన ఏంటంటేనండి, ముగించేస్తున్నా. ఈ దినాన్న మనము గుడికి వస్తున్నామండి. ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాం, శనివారం ప్రార్థనకు వస్తున్నాం, ఉదయకాల సమయంలో జరుగుతున్న ఆరాధనలో కూడా మనం పాలు పొందుతూ ఉన్నాం. ఇన్ని విధాలుగా దేవునిని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. నేను అడిగేకి వచ్చిన ఏంటంటే, సిద్ధపాటు కలిగి ఉన్నామా? నూనె సరిపోయినంత ఉందండి మన దగ్గర. ఒకవేళ నూనె సరిపోయినంత లేకపోతే ప్రభువు రాకడ సమయాన మనం ఏమవ్వాలి అంటే సిగ్గుపడాలి. బుద్ధి లేని కన్యకలు వెళ్ళిపోయిన తర్వాత గగ్గోలు పెట్టారంటండి. అసలు వివాహం కొరకే వారు వచ్చారు కదండి, వివాహం కొరకే వారు వచ్చారు. కానీ వారు లేకుండా ఏమైపోయింది అంటే వివాహం అయిపోయింది. వారు ఆ వివాహములో ఏం చేయబడలేదు అంటే, వారితో ఉన్నవారు ఏమైపోయారండి? ఆయనతో పాటు వెళ్ళిపోయారు. వీరేం చేయబడ్డారు అంటే విడిచిపెట్టబడ్డారు కదా. అంటే ఈ దినాన్ని మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, భక్తి చేస్తూ ఉన్నాం, చేయలేదు అని అంటలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన రాకడ కొరకు సరిపడంత నూనె మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా? లేకపోతే ఏదో ఆదివారం గుడికొచ్చి ఆదివారం భక్తి చేసి భక్తి పరులుగా బుద్ధి లేని కన్యకలలాగా మనం కూడా ఒకవేళ జీవిస్తూ ఉన్నామా?
పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రార్థనా జీవితము, దేవుని వాక్యం అనే నూనె సమృద్ధిగా మనము కలిగి ఉన్నామా లేదా, ఇదొకటి పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే రక్షణను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదంటండి, ఆలస్యము చేయకూడదు. కృపాద్వారం అనేటువంటిది గనక మూసుకుపోతే మరలా తెరవబడటం అనేటువంటిది, ఒక్కసారి దేవుని రాకడ వచ్చేసిన తర్వాత బైబిల్ అంటుంది ఆయనను చూచి ప్రజలు ఏం చేస్తారంటే కింద రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు అంటే అప్పటి వరకు చెప్తే నమ్మలేదు, ఇప్పుడు ఆయనే వచ్చేసిన తర్వాత ఇంకేం చేయాలో పాలు పోక ప్రజలందరూ ఏం చేసుకుంటారంటే రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకున్నా ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఏమి కూడా ఏమి చేసినా, ప్రభువు కొరకు ఏం చేసినా ఎప్పుడు చేయాలి అంటే ఆయన రాకడకు ముందుగానే మనం చేయాలి. మూడవది మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలంటండి, నూనె సమృద్ధిగా ఉండాలి. రెండవది రక్షణను అలక్ష్యం చేయకూడదు. మూడవది మెలకువ కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎలా ఉండాలంటండి, మెలకువ కలిగి ఉండాలి. అట్రీతిగా మనం ఉన్నప్పుడు ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె మనం కూడా దేవుని రాకడ కొరకు ఏం చేయబడగలమంటే సిద్ధపడగలం. ఆ విందులోనికి మనం కూడా ఏం చేయగలమంటే పాలు పంపులను మనము పొందగలం. అటువంటి కృప వాక్యమున మనందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో సంస్కారపు ఆరాధన కొరకు మనం సిద్ధపడదాం. యోహాను రాసిన సువార్త, లేకపోతే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం, 28వ వచనం చదువుకుందాం. చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దీన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందామమ్మా. ఎవరెవరైతే ప్రభు యొక్క శరీరము కొరకు, ప్రభు యొక్క రక్తము కొరకు సిద్ధపడి వచ్చారో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్ చెప్తుంది, ఈ పరిశుద్ధమైన కార్యములో మనం పాలు పంపులు పొందే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలని, పరీక్షించుకోవాలని, పరిశోధించుకోవాలని, తర్వాతనే ఈ పరిశుద్ధమైన కార్యములో మనము పాలు పంపులు పొందాలని దైవలేఖనం చెప్తూ ఉంది. కాబట్టి ఒక్క నిమిషం ఎవరికి వారుగా ఒకసారి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవునికి ఆయాసకరంగా, దేవునికి దుఃఖకరంగా, దేవుని నామానికి అవమానకరంగా గనక మనము జీవించినట్లయితే, దేవుని గాయాలను రేపే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఒక్కసారి ప్రభు పాదాల దగ్గర మన అవిధేయతను మనం ఒప్పుకుందాం. ప్రభు పాదాల దగ్గర మన అపరాధాలను మనం ఒప్పుకుందాం. ప్రభు పాదాల దగ్గర ప్రతి పాపాన్ని కూడా మనం ఒప్పుకుందాం. ఇది నాన్న ప్రభువు కనికరుడమ్మా, ఆయన కృపామయుడు. ఇది నాన్న మనల్ని క్షమించటానికి ఆయన సిద్ధబాటు కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా హృదయమును కఠినపరుచుకోకుండా హృదయపూర్వకంగా ప్రభువు క్షమాపణ కొరకు మనం వేడుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. బుద్ధి కలిగిన కన్యకల వల్లే దేవా మేము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని, బుద్ధి లేని కన్యకలైతే సిద్ధపాటు లేకపోవటం వలన విడిచిపెట్టబడ్డారని, బుద్ధి కలిగిన కన్యకలైతే సిద్ధపాటు కలిగి ఉండటాన్ని బట్టి నీతో కూడా విందులోనికి వచ్చారు అని మీరు మాతో మాట్లాడారు. మేము తండ్రి బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె దేవా మీరు అక్కడకు మేము సిద్ధపడే కృప మాకు దయచేయండి.
దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి అయ్యా, మీ యొక్క శరీరమును మీ రక్తమును మేము సమీపించటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. సిద్ధపరిచిన ఈ రొట్టెను మీ శరీరముగా మార్చినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈ ద్రాక్ష రసమును మీ రక్తముగా మార్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఎవరెవరైతే ఈ పరిశుద్ధమైన కార్యములో పాలు పంపులు పొందుచు ఉన్నారో అయ్యా, ఎవరెవరైతే ఇది నా కొరకు నలుగు కొట్టబడిన యేసయ్య శరీరము, నా కొరకు చిందించబడిన యేసయ్య నూతన నిబంధన రక్తమని విశ్వాసముతో ఎవరెవరైతే వీటిని స్వీకరిస్తూ ఉన్నారో తండ్రి, దీని వెనక మీరు దాచి ఉంచిన మేలు, దీని వెనక మీరు కలిగిన ఉద్దేశము అయ్యా వారి జీవితాలలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ తండ్రి అయ్యా, మీ కృప కలిగిన స్థానికి కార్యక్రమమును అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభు శరీరము ప్రభు రక్తము మీ యొద్దకు తీసుకొని రాబడుతుందమ్మా. మీరు ప్రార్థన పూర్వకంగా దీనిని స్వీకరించవలసిందిగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమించకయే నీ కృపలో నపరాధములను క్షమించి, నెపమించకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను గొట్టి తిని, తులువాలతో చేరితిని. సిలువాకు నిన్ను కొట్టి తిని, తులువాలతో చేరితిని. కలుషాంబులను మోపితిని, కలుషాంబులను మోపితిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితినేనే. ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితినేనే. మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని. మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని
యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున విడతి ముల్లాతో కిరీటంబు నల్లిని శిరమున నిడితి నా వల్ల నేరమాయే నా వల్ల నేరమాయే చల్లని దయగల తండ్రి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి దాహంబుగొనగా చేదు చిరకాను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని ద్రోహుండనై ఘోరాంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రభు రక్తము ప్రభు శరీరము మీ మధ్యకు తీసుకుని రాబడింది. విశ్వాసముతో స్వీకరించండి. నిశ్చయముగా ప్రభు దీవెన ప్రభు ఆశీర్వాదాలను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా ఎవరికైనా రానకపోయినట్లయితే తెలియపరచుండమా, తీసుకొని వచ్చిస్తాం. ఒకవేళ అందరికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, పరమ తండ్రి స్తోత్రాలు. మీ శరీరమును మీ రక్తమును అయా స్వీకరించటానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీ కొందనాలు. ఈ పరిశుద్ధమైన కార్యములో పాలు పంపిన వందన మేము తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే బిడలుగా, మీ నామానికి ఘనత తెచ్చే బిడలుగా, మీ నామమునకు ప్రభావమును ఆరోపించే బిడలుగా మేము జీవించుటకు సహాయమును దయచేయండి అయ్యా. ఈ పరిశుద్ధ కార్యములో చేయవేసిన ప్రతి హస్తాన్ని కూడా నిండారులుగా మీరు దీవించండి. ఇంకా ఎవరెవరైతే ఈ కార్యములో పాలు పంపులు పొందలేకపోయారో మీ చిత్తమైతే మరలా మేమందరము ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు మేమందరము కలిసి ఈ పరిశుద్ధమైన కార్యములో పాలు పంపులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు అద్భుతమైన దైవ